వెల్కమ్ టు టీ10. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొన్నది. ఓటర్లను ఆకర్షించేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో దళిత ఓట్లే కీలకంగా మారాయి. దాంతో ఆ వర్గం ఓట్ల కోసం మూడు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఫలితంగా ఈసారి ఢిల్లీలో దళితుల ఓట్లు మూడు పార్టీల మధ్య చీలిపోయే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 12 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. అంతేగాక మరో 30 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో దళితుల ఓట్లు ఉన్నాయి. ఢిల్లీలో గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ దళిత ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డారు. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక్క స్థానం కూడా ఆ పార్టీ గెలవలేకపోయింది. అలాగే దళిత ఓట్లు గణనీయంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఓటమి చవిచూసింది. గత 2 పర్యాయాలు ఆప్ వరుసగా అధికారంలోకి రావడంలో దళితుల ఓట్లు కీలక పాత్ర పోషించాయి. అయితే 2 సార్లు ఆప్నకు అధికారం కట్టబెట్టినా దళితులు ఈసారి ఎటువైపు ఉన్నారని చర్చ జరుగుతోంది. దళితుల్లో కొందరు ప్రస్తుతం ఆప్ పై అసంతృప్తితో ఉన్నట్టు విశ్లేషణలు వెల్లడవుతున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో ఆప్నకు దళితుల మద్దతు కొద్ది మేరే తగ్గే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దళితులు ఆప్నకు పూర్తిగా దూరంగా లేరని, గతం కంటే కొద్దిగా దళిత ఓటర్ల మద్దతు ఆప్నకు తగ్గొచ్చని అంటున్నారు. ఇక బీజేపీకి అయితే దళితుల ఆదరణ లభించదని విశ్లేషకులు ఖచ్చితంగా చెప్తున్నారు. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దళితులకు కోపాన్ని తెప్పించడం మరో కారణంగా వారు వివరిస్తున్నారు. అయినప్పటికీ కీలకంగా ఉన్న దళిత ఓటర్లు మనసు గెలవాలని ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దళితులను ఆకర్షించేందుకు అనేక వ్యూహాలను రచిస్తోంది. వారిని ఊరించే హామీలు గుప్పిస్తోంది. దళిత మెజారిటీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దళితుల ఓట్లను ఆకర్షించేందుకు గత కొన్ని నెలలుగా బీజేపీ ఎస్సీ మోర్చా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆప్నకు తగ్గిన ఆ కొద్ది మేర దళిత మద్దతు కాంగ్రెస్ కు బదిలీ కానున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆప్ పట్ల దళిత ఓటర్లు అసంతృప్తిగా ఉండడంతో తమకు ఎస్సీ నియోజకవర్గాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తుంది. కాంగ్రెస్ కు ఆశాకిరణంగా ఉన్న రాహుల్ గాంధీ ప్రచారంతో కూడా కొద్ది మేర కాంగ్రెస్ లాభం పొందొచ్చంటున్నారు. కానీ దళిత ఓటర్లను ఆకర్షించడంలో మాత్రం కాంగ్రెస్ ఆలస్యం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని గతేడాది ఆప్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. దళిత ఓటర్లను ఆకర్షించేలా ముందే ప్రచారం ప్రారంభించి ఉంటే మరింత మద్దతు పొందేవాళ్లమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆప్నకు దళితుల్లో ఆదరణ తగ్గినప్పటికీ మెజారిటీ దళిత ఓటర్లు చీపురు వైపే మొగ్గే అవకాశం కనిపిస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ పై ఢిల్లీ దళితుల్లో సదాభిప్రాయం లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ దళితులను ఆకర్షించడంలో కాస్త వెనుకబడడం వంటి పరిణామాలు ఆప్నకు కలిసొచ్చేలా ఉన్నాయి. 3 పార్టీలను పోల్చి చూస్తే తమకు ఆప్ మాత్రమే బెటర్ అనే ఆలోచనలో మెజారిటీ దళితులు ఉన్నట్లు విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.